హాయ్, అందరూ బాగున్నారా? చూసారు కదా నా థంబ్నెయిల్. వెజ్ దమ్ బిర్యానీ కొత్త స్టైల్లో మరి ఎలా చేయాలో చూద్దామా? చాలా రుచికరంగా. ముందుగా పొటాటో పీసెస్, బ్రింజాల్ పీసెస్, క్యారెట్, టమాటో, చిల్లీ అండ్ ఆనియన్ పీసెస్, కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ అంటే పుదీనా, చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, బే లీవ్స్, గీ, లవంగ్, బగారా ఫ్లవర్. సో ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని అందులో బగారా లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ వేయాలి. సో అవి కొంచెం ఫ్రై కావాలి. అందులో సీసం అంటే ఆవాలు, జీలకర్ర వేయాలి. వేసి అవి ఫ్రై కావాలి కొంచెం. సో ఇప్పుడు ఆనియన్ పీసెస్ అండ్ చిల్లీ పీసెస్ వేయాలి. ముందుగా చిల్లీ పీసెస్ వేస్తున్నాను. సో ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి మాడకూడదు, మాడితే టేస్ట్ అనేది పోతుంది. ఆనియన్ పీసెస్ కూడా వేసాను. సో ఇవి బాగా ఫ్రై కావాలి. సో ఇదేంటంటే ఏదన్నా కర్రీ చేసుకోవడం వీలు కానప్పుడు ఇలా చేసుకొని తింటే రుచికరంగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ వేస్తున్నాను కొన్ని. లాస్ట్లో సర్వింగ్కి కూడా మనం యూస్ చేస్తాం. సో ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇలా వేసి ఫ్రై చేయాలి కొంచెం. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి. ఇప్పుడు అది ఫ్రై అయింది కాబట్టి ఇందులో బ్రింజాల్ పీసెస్, వేసి ఒకసారి కలపాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలు పీసెస్ వేస్తున్నాను, పొటాటో పీసెస్. అలాగే మళ్ళీ ఒకసారి కలుపుకొని క్యారెట్ పీసెస్ వేయాలి.
సో ఇలా 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో వెజ్ దమ్ బిర్యానీ చాలా రుచిగా చేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఫ్రై కావాలి, కొంచెం ఫ్రై అయ్యాక టమాటో పీసెస్ వేయాలి. ముందుగా వేస్తే టేస్ట్ అనేది బాగుండదు, ఇవి సరిగ్గా ఫ్రై కావు. సో ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనం రైస్ కోసం వాటర్ పెట్టేద్దాం. వాటర్ పోసుకొని అందులో బగారా లీవ్స్ అండ్ బగారా ఫ్లవర్, చెక్క అండ్ లవంగ్ ఇవి కూడా వేసేయాలి. సో లాస్ట్లో కొంచెం గీ వేసుకోవాలి, నెయ్యి. సో అది ఎసరు రావాలన్నమాట రైస్ కోసం. ఆలుకు మనం కర్రీ కలిపేద్దాం. సో ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి కాబట్టి టమాటో పీసెస్ వేస్తున్నాను. ఇలా బాగా ఫ్రై కావాలి ఇవి. సో వాటర్ చూసేద్దాం, అవి మసాలా కాబట్టి ఇప్పుడు రైస్ వేసేద్దాం. సో రైస్ వేసేసాం. ఇప్పుడు కర్రీలో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసేయాలి. సో రైస్ అనేది బాగా ఉడకకూడదు, అది ఒక 70% ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి రైస్ని పక్కన పెట్టేయాలి. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను లైట్గా వాటర్ పోస్తున్నాను ఫ్రై కావడం కోసం. సో ఇప్పుడు నేను గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇలా ఒక 2 minutes కలిపేయాలి, మాడకూడదు. సో ఇప్పుడు కర్రీని కొంచెం వేరే బౌల్లో తీసుకుందాం, ఎందుకంటే లేయర్స్గా సప్లై చేయాలి కాబట్టి. సో రైస్ 70% ఉడికింది. సో ఇప్పుడు ఏంటంటే నేను రైస్ని ఇందులో అప్లై చేస్తున్నాను లేయర్స్లో. సో ఇలా 1 layer సప్లై చేశాను. సో కర్రీని ఒక లేయర్ అప్లై చేద్దాం.
కొన్ని మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు రైస్ని ఒక లేయర్లా పెట్టేశాను. కర్రీని ఇప్పుడు టోటల్గా వేసేయాలి. మళ్ళీ లీవ్స్ని మళ్ళీ అప్లై చేయాలి. సో ఫైనల్లీ లైట్గా రైస్ అప్లై చేసేసాను. ఈసారి టోటల్ లీవ్స్ అన్నీ అప్లై చేస్తున్నాను. సో ఇలా అప్లై చేశాక మనం కలర్ వేస్తే వేయచ్చు. ఇలా ఒక 20 minutes దీన్ని ఉడకనివ్వాలి, దమ్ చేయాలి. సో నేను కలర్ వేసాను. సో చూసారు కదా, వెజ్ దమ్ బిర్యానీ ఎంతో రుచిగా. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.